హలో పేరెంట్స్, గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ వేపిస్తున్నాం, అడిషనల్గా ఇంకేమన్నా వ్యాక్సిన్స్ వేయించుకోవాలా మేడం అని ఓపీడీలో పేరెంట్స్ సహజంగా అడుగుతూ ఉంటారు. నేను డాక్టర్ వెన్నెల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు. గవర్నమెంట్లో వేసే వ్యాక్సిన్స్తో పాటు అదనంగా కొన్ని టీకాలు అనేవి ప్రైవేట్లో వేయించుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అవి ఏంటంటే 6వ నెలలో ఫ్లూ వ్యాక్సిన్, అలాగే 7వ నెల పూర్తయిన తర్వాత ఫ్లూ సెకండ్ డోస్ మరియు టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది ప్రైవేట్లో వేయించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత 10వ నెలలో గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ వేస్తారు. దానిలో ఎంఆర్ అనే వ్యాక్సిన్ వేస్తారు. అదేంటంటే మీజిల్స్ అండ్ రుబెల్లాకి మాత్రమే వేస్తారు. అదే ప్రైవేట్ సెక్టర్లో అయితే మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా అంటే చెంపలమ్మకు కూడా కలిపి వేయడం అనేది జరుగుతుంది. అందుకని ఎంఎంఆర్ వేసుకోవడం అనేది బెటర్. తర్వాత పుట్టినరోజు అయిన తర్వాత 12 to 15 months మధ్యలో హెపటైటిస్ ఏ అని లివర్ కి సంబంధమైన వ్యాక్సిన్ ఒకటి, అలాగే వారిసెల్లాకి అంటే చికెన్ పాక్స్ రాకుండా పిల్లలకు టీకాలు అనేవి ఉంటాయి. అవి ఆ ఏజ్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టీకాలు వేసుకున్న తర్వాత మళ్ళీ 10 years వచ్చినప్పుడు ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నిరోధించే టీకా అన్నమాట. ఇది ఇప్పుడు గవర్నమెంట్లో కూడా వేస్తున్నారు. గవర్నమెంట్లో వేసుకోలేని వాళ్ళు ప్రైవేట్లో వేసుకోవచ్చు. ఈ టీకాలన్నీ అదనంగా వేపించి పిల్లలకు కంప్లీట్ ఇమ్యూన్ ప్రొటెక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.